ఇదేట్రా బాబు పొద్దు పొద్దున్నే దయాల పాటలు పెడతారా? ఎంతవరకు వచ్చింది స్టోరీ? అయిపోయింది మా ఎండింగ్ ఎలాగైనా చేయాలి అర్థం కావట్లేదు, చూడాలి. ఇంకా అర్థం కాకపోవడం ఏంట్రా, కాంటెస్ట్ డేట్ కూడా దగ్గర పడిపోయింది. 2 వారాల నుండి అదే సోలు చెప్తున్నాడు. రాసేది లేదు, పెట్టేది లేదు, మనం షార్ట్ ఫిల్మ్ చేసేది లేదు. రే నువ్వు కూర్చొని రాయరు అయితే ఎంత కష్టం నీకు కూడా తెలుస్తుంది. అయినా ఈ కాంటెస్ట్లో నేను పార్టిసిపేట్ చేయట్లా. ఏమేంద్రా దొబ్బుతున్నాడు అలాగా? పార్టిసిపేట్ చేయనంటావేంట్రా? ఓ గ్రూపులు క్రియేట్ చేసి ఓతాగా మింగావుగా. రే అప్పుడు చేస్తా అన్నారా, ఇప్పుడు చేయాలని లేదు నాకు, దొప్పకలాగా. అదేంట్రా, నువ్వు ఒక్కడవే అంటే ఓకే, నీతో పాటు మేము 2 ఉన్నాంగా. అయినా నీ సొంత డెసిషన్ తీసుకుంటా అంటే మింగదు. నా ఇష్టం బే, చేస్తే చేస్తాను లేదా చేయను. అరే ఇన్ని రోజులు ఆపర్చునిటీ అనుకున్నాం కదరా, కరెక్ట్ గా ఆపర్చునిటీ వచ్చే టైంకి నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు చెయ్యాలని లేదంటే ఎలా? ఎలా ఏంట్రా, ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మన ఆలోచన పేపర్ మీద పెట్టడమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటైనా తెలుసా నీకు? మరి ఎన్నాళ్ళు ఆ రూమ్ లో కూర్చుని నెలల కొద్ది సంవత్సరాల కొద్ది దోతకి స్క్రిప్ట్లు రాసావు కదరా, అట్ని తగలెట్టే సిగ్గుండాలరా బతుక్కి. సిగ్గు కాదు, ముందు డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే హీరో అని, హీరోయిన్ అని, కాస్టింగ్ అని, డిఓపి అని, సినిమాటోగ్రఫీ అని, లైటింగ్ అని, అండ్ విఎఫ్ఎక్స్ అని, లొకేషన్లు అని, దాని పర్మిషన్లు అని, అవన్నీ ఎలా తెస్తావు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? కొన్ని వీడి దగ్గర, కొన్ని నా దగ్గర, మరి ఎలా తీసేస్తావు షార్ట్ ఫిల్మ్? నా గుత్తగా ఎవడ తిన్నది నువ్వా? మధ్యలో ఈడొకడు. ఏంటిది పని చేయటం లేదు, నిన్నటి వరకు బాగానే పనిచేసింది. ఈ బటన్ నొక్కి చూద్దాం. పనిచేస్తుంది. అమ్మయ్యా పనిచేస్తుంది. కుర్ర ఏడుపు సౌండ్ వస్తుంది ఏంటి? అది గుర్రం ఏడుపు కాదయ్యా, మన భాస్కర్ సారు ఇప్పుడే స్లీప్ వేసాడులే, ఆ మాత్రం సౌండ్ ఉంటుంది. అరే భాస్కరు లెగురా, ఈడికి లేవు. అందుకే ఆడొద్దు అని అంటారు. ఈ బోర్డు పెట్టి మనకు నచ్చిన ఆత్మల్ని పిలవచ్చు అనే వాళ్ళతో మనం కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్తా ఉంటారు. సర్టెన్ రూల్స్ ఉంటాయి, ఫాలో అవ్వకపోతే ఆత్మ ఇంకా ఉండిపోతుంది అని అంటారు. అది వచ్చాక దాని స్టోరీ తెలుసుకొని దాని స్టోరీ మీద మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం. దెబ్బకి రీచ్ వస్తుంది మనకి. ఎలా మా ఇలాంటి ఐడియాలు వస్తాయి? చిన్నప్పటి నుంచి అంతేలే. ముందు ఆ గుర్రాన్ని లేపు, నువ్వు చెప్పే మ్యాటర్కి సగంలోనే గుండె అయిపోతాడు. ఈడే భాస్కరు, రే భాస్కరు, రే దగ్గర ఒకసారి చెప్పాలి. రే లేగుబే, అవి ఏడు గుత్తంగా కూర తెచ్చాడు. గుత్తంగా కూర ఎందుకురా లేపుతారు చిరాగ్గా నా ప్రతిసారి? అలా కాదురా, చూడు ఈ స్పిరిట్ గేమ్ మనం ఆడదాం రా. స్పిరిట్ గేమా? ఈజీరా, ఇప్పుడే అక్కర్లేదు. ఇప్పుడు ఒక బోర్డు పెడతాం, 4 క్యాండిల్స్ పెడతాం, ముగ్గురు చేయబట్టుకుంటాం, మంది దెయ్యాలు పిల్లమే. ఈజీ. చెప్పానా పోతాడని? నావా లేదా? రే నాకేనా? మీకు కూడా ఏమైనా మ్యూజిక్లు వినిపిస్తున్నాయా? మాకేం వినిపించలే. రే మీకు పగలుంటే చంపేయండి రా, అంతేగాని ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి రా బాబు. మెంటల్ టార్చర్ కాదు, ఇప్పుడు మనం స్పిరిట్ గేమ్ లో దెయ్యం పిలుస్తామా, దెయ్యం వచ్చాక దాని కథ అడుగుతాం ముందు, దాని బ్యాక్ స్టోరీ అడిగాక అది రాసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ లా తీద్దాం, తీసాక అది రిలీజ్ చేద్దాం. దెబ్బకే వైరల్. సచిన్ టెండూల్కర్ స్టోరీ మరి నువ్వు నేను కూర్చొని రాస్తే హిట్ అయిపోవడానికి. అవే కోరికలు తీరక పోయింటారా? కోరికలా తీరుస్తావా? కోరికలా రారా ఒకసారి. అరే అర్జున్ ప్లీజ్ రా, మీకు కావాలంటే రేపు పొద్దున్న కూర్చొని మంచి స్క్రిప్ట్ రాసి మంచి స్క్రిప్టే తీద్దాం, అంతేగాని ఈ దయ్యాలు
లేకపోతే ఆ స్పిరిట్ గేమ్లు అవేం వద్దురా. ఒరే అభి నువ్వేనా చెప్పరా ప్లీజ్ రా. మావా మనం ఒక్క షార్ట్ ఫిలిం ఎంత తిన్నగా రాసామా, కనీసం తీయడానికి ట్రై చేసామా? నాకు ఎందుకు ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది మావా. ట్రై చేద్దాం, వస్తే వచ్చింది, లేదా లైట్. అలా అయితే నాదో కండిషన్. చెప్పు. ఫస్ట్ మన వాళ్ళని పిలుద్దాం, ఓకే వచ్చారనుకో అప్పుడు వేరే వాళ్ళని పిలుద్దాం. అంతే కదా. ఇప్పుడు చూడు రే అభి, మ్యూజిక్ పెట్టరా. రాజు యుద్ధంలోకి దిగుతున్నాడు, యుద్ధ భూమి సిద్ధం చేయి. అంటే స్పిరిట్ గేమ్ బర్త్డేగా. ఎస్. ఓకే. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో చంద్రవంక కోనల్లోన కందె పొట్టు చీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా నారేది ఏది నా వారేది ఓ రే ఇప్పుడు నేను మీకు స్పిరిట్ గేమ్ రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రూల్ నెంబర్ 1, మనం దెయ్యాలకి అస్సలు భయపడకూడదు అండ్ దెయ్యాలతో చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. రూల్ నెంబర్ 2, దెయ్యాల దగ్గర పిచ్చి పిచ్చి ఆశలు వేయకూడదు. ఆగు, ఇప్పుడు మగ దెయ్యం వస్తుందా లేకపోతే ఆడదెయ్యం ఇగో వస్తుందా? ఇలాంటివే వేయకూడదు. ఇది రూల్ నెంబర్ 3, జాగ్రత్తగా వినండి. ఈ గేమ్ మొత్తం అయిపోయాక ఈ బోర్డు మొత్తం తీసేసే వెళ్ళాలి. ఒకవేళ తీయలేదా అంతే మన సంగతి. కారండిద్దామా? చెప్పండి, ఎవరిని పిలుద్దాం? భాస్కర్ తాతని పిలుద్దాం. మళ్ళీ మాత్రం చేసేసాడు బే. ఒరే నువ్వేనా మనోళ్ళు పిలుద్దాం అన్నావు? అది వీళ్ళ తాత వచ్చాడు అనుకో, ఎవరిని ఏమండు, ముగ్గురు సేఫ్, పైగా కొత్త దెయ్యాలను కూడా ఈజీ పిల్లొచ్చు. మన తాతేగా ఏరే. అవును మా తాతకి నేనంటే చాలా ఇష్టం. పాపం పోయినప్పుడు కూడా నాకు జాలి చూసుకుంటూ పోయాడు. ఏంటో సర్లే పిలుద్దాం. ఏముంది, నీ గుత్తంకే కూడా మింగేసి ఉంటాడు. మా తాతనే వాడికి ముందే చెప్తున్నాను. అబ్బో సర్లే, మేము ముసలి దెయ్యాన్ని పిలుద్దామా? ఆ, సరే సరే, మేము ముసలి తాత గారిని పిలుద్దామా? రే ఒక్కడిని ఇద్దరు పిలుద్దాం, రండి స్టార్ట్ చేద్దాం. ఆ? అరే ఇలా దేవుడిని కదరా పిలుస్తారు, దెయ్యాలు ఎందుకు వస్తాయి? అందుకేరా 10th పాస్ అవునరా అంటే విని ఏడుస్తారా. మొదలెట్టిందే నువ్వురా. అవునా? ఇవన్నీ కాదు కానీ మా తాతకి ఓ పాట అంటే బాగా ఇష్టం రా. ఏ పాటరా? మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల ఆటగాడే మా పటేళ్ళ కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది యా 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 యా. ఓం నమః శివాయ. తాత నాన్న భాస్కర్ ఆ, ఏట్రా మీ తాత? తాత తాత
దా మీ తాత వచ్చినట్టే గాని ఒరే వేరే అరే 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 నా మాట వినండి రా ప్లీజ్ ఒక్కసారి. రే తాత గీత అన్నావు పొడుసు పడదుపుతాను కదా. లేదురా ఖచ్చితంగా ప్లాన్ వర్కౌట్ అవుతుంది, ఒక్కసారి నా మాట వినండి రా. సరే చెప్పు. టంటడై. ఓల్డ్ మంక్ మనకు కాదు మా తాతకి. ఇది కానీ చూసాడంటే ఏ లోకంలో ఉన్నాడైనా ఈ లోకానికి వచ్చి క్వార్టర్ వేసే పోతాడు రా. పోతాడు ఈసారి పిలుద్దామా? మస్క చీకటిలో స్పిరిట్ గేమ్ బోర్డు పైన క్వార్టర్ ఉంది వేసిపో. అయ్యా యా ఓ తాత రావయ్యా యా యా ఈ కోట రేసిపోవయ్యా ఏ తాత. తాత 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 చెప్పు మనోడా. తాత వచ్చాడు. యాదవ ఇంకోసారి తాత పేత అన్నంటే గుత్తంగా కూరబడి చంపేస్తాం యాదవ. నానాది ఎవరిని పిలుద్దాం చెప్పు. ఏదో ఒక ఆడదే అని పిలుద్దాం బావా. ఆడదే అని పిలుద్దామా? అమ్మ చిన్నప్పటి నుంచి ఇంతే కక్కుతా ఎత్తు ఏదో అలా చూద్దాం. సరే రండి పట్టుకో. దగ్గరలో ఏ దెయ్యాలున్నా ఇక్కడ రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. నువ్వు అని ఆడదెయ్యాలు. సరే దగ్గరలో ఏ ఆడదెయ్యాలున్నా ఇక్కడ రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. హలో తాత నువ్వు నీ తాత ఇంకోసారి తాత. ఎవరైనా ఉన్నారా? హలో ఈడో పెద్ద రాజమౌళి కథలు రాస్తాడంట కథలు. నానా భాస్కర్ ఈ కథలు మింగింది చాలు కానీ మీ తాత కొట్టరేసిపోయి పడుకుందాం పా. స్టెఫ్ గుత్తకేనా? నీ గుత్తొక్కాయ బంగారం పా. ఎవరైనా ఉన్నారా?
ఏంటి ఏదో సౌండ్ వచ్చింది. ఎక్కింటాలో ఉంటుందిలే. ఎవరు లేరే. ఎందుకు రా? అమ్మో దెయ్యం, అమ్మో దేవుడా కాపాడు, దేవుడా నన్ను నువ్వే కాపాడు. భాస్కరు, ఒరే భాస్కరు, లేపురా లేపురా రే. పాటలు ఆ బొట్టేటి సర్కర్లో జోకర్లే బొమ్మన్ గారిలా ఉన్నావు. నాన్న భాస్కర్, ఒరే భాస్కరు ఒకసారి బయటికి వెళ్ళి వాటర్ తారా నాకు. ఒరే బాగా దాహం వేస్తుందిరా, పోయి తేరా. ఊరే నాకు బతుకొని తెలుసు కదా, నేను తేని తెచ్చుకోపోరా. ఒరే ఒరే ఒకసారి బయటికి వెళ్ళి వచ్చిరా. నాకేంటి భయం అనుకుంటున్నా? ఇప్పుడు చూడు, ఈడు బొట్టేసుకుని నేను భయపెట్టాలని చూస్తున్నాడు. తలేవా ఐఎమ్ కమింగ్ డా. లక 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 లక. తోలు తీరింది ఆ దవ్వకి. అమ్మో వచ్చేస్తున్నట్టున్నాడు. బొట్టు పెట్టుకొచ్చావేండి అన్న? నాన్న భాస్కర్ చెప్పు. దయ్యంలో కొడైందేట్రా? తీరిందా? మన ఇద్దరికి దోలు తీరింది, వాడికి తీరద్దా? ఇరికిద్దామా? ఇరికిద్దాం. అర్జున్ స్టోరీ రాస్తున్నావు కదరా? అర్జున్ అర్జున్ దెయ్యం లేదు ఏం లేదు, పడుకున్నా. నిజంగా దెయ్యం వచ్చిందిరా. అరే అర్జున్, అరే నిజంగా వచ్చిందిరా, బయట ఉందిరా. నిజమే మావా, నిజంగా వచ్చిందా? రాస్తాను మా స్టోరీ. అని మీరేట్రా బొట్లు పెట్టుకుని బఫున్ కొల్లాగా. ఇదేంటి ఎవరు లేరు, ఖాళీగా ఉంది. దెయ్యాలన్నారు ఎవరు? వీడికి తోలు తీరుతుంది ఇప్పుడు. మనకి తీరింది కదా, వీడికి కూడా తీరుతుంది. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉంటే చెప్పండి. ఎవరైనా ఉంటే చెప్పండి. అంటే మేము ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాం. దానికి మీ కథ చెప్తే దాని మీద మేము ఒక షార్ట్ ఫిలిం తీరుతుంది. వీడికి దోలే.
ఈ మ్యాన్ హ్యాండ్లింగ్లు అవి వద్దు. ఇగో చెప్తున్నాను, లోపల మా అభిభాస్కర్ని పిలిచాను అనుకో, నువ్వు ఎక్కడున్నా పోనీ. స్టోరీ అలా పడుతుంది. ఒరే ఇంక స్టోరీలు రాయడరా, అనవసరం తీసుకెళ్ళరా దాన్ని. అవుతాడు వద్దు రాడు చెప్పాడు భయపడుతూ విన్నావా విన్నావా బాగుండరా వద్దురా. పంపిస్తావా? ఎలా పంపిస్తావరా? పిలిచావు కదా, ఎలా పంపిస్తావు? ఒరే తాత వచ్చినా బాగుండరా. వస్తాడు క్వార్టర్ తాగడానికి, క్వార్టర్ తాగే ఇప్పుడు తాత పిచ్చ కొట్టుడు కొట్టిందిరా నన్నైతే. చేతులు భయం వేస్తుంది. అదే ఇప్పుడు కూర్చొని రా. అరే ఆగండి, సైలెంట్. ఏదైనా సౌండ్ సౌండ్ రే అభి, రే సౌండ్. ఎందుకు అందరూ లోపల ఉన్నారు? బయటకు రండి. నన్ను చూస్తే భయం వేస్తుందా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మీరు వస్తారా? నన్ను చంపేయమంటారా? ఇందాక నుంచి ఆట ఆడదామన్నారు కదరా, ఇప్పుడు బయటకు రండి. అందరం కలిసి ఒక ఆట ఆడదాం. పిచ్చి సన్నాసులారా ఇలా ఉన్నారేంటా? గురువు, ఇప్పుడు మీరు బయటకు వస్తే, ఈ ఆట ఆడి గెలిస్తే బ్రతికే అవకాశమైన ఉంటది. ఏరా వచ్చారా? పప్పల్లారా, భయం ఉన్నప్పుడు ఎందుకురా పిలిచారు? సరే, ఇప్పుడు మీకు ఒక ఆట చెప్తాను, అది ఆడండి. ఆగు, ఇది చాలా సులభమైన ఆట. ఏంటి ఇప్పుడు ఆట? నేను మీకు ఒక పొడుపు కథ ఇస్తాను, అది పరిష్కరిస్తే ఈ ఇంట్లో ఒక వస్తువు వస్తుంది. ఎక్కడుందో వెతికి తీసుకురావాలి. బస్ అంతేగా, నువ్వు ఇలా ఇవ్వు, అలా వెళ్ళి తెచ్చేస్తాం. ఈ ఆట 5 రౌండ్లు ఉంటాయి. అవి గెలిస్తే నేను వెళ్ళిపోతా. వాడు ఓడిపోతే చంపేస్తా. చంపేస్తావా? ఉన్నా చంపేస్తుంది, వెళ్ళిపోయినా చంపేస్తుంది. అదేదో ఉందో ఆడదాం. ఆడదాం ఆడదాం ఆడదాం. ఆరంభిద్దామా? మీ మొదటి పొడుపు కదా, నల్ల కుక్కకి 4 చెవులు. ఏంటది?
మనిషికి 4 చెవులు. భాస్కర్ నీకే తెలుస్తుంది చెప్పరా. నాకు తెలుసురా మిరియాలు. మార్నింగ్ ట్రై చేస్తాను. యాపిల్ స్కై. తప్పు. మాస్ మసాలాలో కూడా ఆపిల్స్ నల్లగా ఉండవు కదరా. గుత్తంకేనా? తప్పు. నీకు అలా తిండి ఆలోచించండి ఒకసారి. నల్ల కుక్కకి 4 చెవులు, నల్ల కుక్కకి 4 చెవులు, నల్ల కుక్కకి. అరే రే రే లవంగరా. లవంగం ఏంట్రా లఫంగి. అలా తిండి. అరే నిజం లవంగమే. ఈడ బొక్కగా దారం లవంగమేనా? సరైన సమాధానం. ఇంకా బతకడం మొదలు పెట్టండి. వెతుకుదాంరా. వెతుకుదాం. లైట్లు అయిపోయింట్రా, చీకట్లో వెతకాలా? ఈజీ అనుకున్నాను కదరా. అరే భాస్కర్, నీకు వంటగదులు ఎక్కడే ఉన్నాయి తెలుసు కదా? అర్జును. వెళ్ళి వెతుకో. ఎక్కడున్నావురా? ముయిబే నీ వల్ల వచ్చింది ఇదంతా. ఈజీ అన్నావుగా చూడు. రే నేనేం చేశాను రా? ఏం చేయలేదు. రే భాస్కరు దొరికిందా? వంట పెట్టా చెప్తున్నాడు కదా. దొరికిందిరా రే. లవంగం దొరికిందిరా. రే అర్జున్ అవి దొరికిందిరా. దొరికిందా? వచ్చేస్తున్నాను రా. రే భాస్కర్ దొరికిందా? రే దొరికిందా? రే అర్జున్ దొరికిందంట్రా. పద చూద్దాం పద. లవంగం ఇదేనా? లైఫ్ లో అయిపోయారా? కరెక్టే. ఇదేనా? ఇదే తెచ్చాం. ఇదిగో తెచ్చాం. పర్వాలేదే, నేను అనుకున్నంత తింగరేదవలేమి కాదు. సరే, ఇప్పుడు 2వ రౌండ్ ఆరంభిద్దాం. ఓకే అక్క కొంచెం చూసు అక్క. మొదటిదైతే తిండి గురించి కాబట్టి ఎలుగులో తెచ్చాం. లేకపోతే ముగ్గురు 7 ముద్దున కొడుకులు. నాకేం రావు. ఈజీది ఇవ్వక్క ప్లీజ్ అక్క. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువుని వెంటాడుతుంది. ఏమిటది? ఏంట్రది? ఆకులేని అడవి. అరే మన బతికి అయిపోయిందిరా. ఏమైనా చివరి కోరికలు అంటే కోరుకోనరా. మరి చావించుగా ఉన్నా సరే కోరికల గురించి ఆలోచిస్తామేట్రా. ఆగండి టైం అయిపోతుంది. ఒక్కసారి ఏడు పాప ఆలోచించండి ఒకసారి. గుంపు అడవి అంటే చెట్లు. గుంపు చెట్లు ఎక్కడ ఉంటాయో ఒక దగ్గర అది అడవి. అదేనా? అది పార్క్. వారిని పార్క్. రే వినండి జాగ్రత్త. ఇప్పుడు రే ఏడ్చావంటే రే విను జాగ్రత్త. గుంపు చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆలోచించండి. గుంపు చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? నల్లమలై. రే నల్లమలై. రాదు. రే జుత్తు. గుంపు చెట్లు అంటే జుత్తు. జుట్టు
అందులో జంతువులు అంటే పేలు 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 ఆ, పేలు దాన్ని వెంటాడేది రే దువ్వునా దువ్వెన చెప్పరా అరే చెప్పరా నువ్వు వెళ్ళి. మీరు వెళ్ళి చెప్పండి రే చెప్పరా వెళ్ళి. దువ్వునా అరే లైట్ కరెంట్ పోయింది కరెక్టే పది ఎదుగుదాం నన్ను ఎల్కేసి కొట్టేస్తాడు. నేను చెప్పను. రే తీసిన వస్తువు తీసిన దగ్గర ఎందుకురా పెట్టరు మీరు? ఇప్పుడు మన జాబ్కి వచ్చింది. అరే అర్జున్ ఎక్కడున్నావురా? ఉన్నావా? ఇదిగోరా, ఇక్కడ ఉన్నా. ఎక్కడ రే బా ఓ! ఎక్కడ పెట్టేసావరా దువ్వునా? అది ఎక్కడున్నా? ఎక్కడా? దొరికే ఏదేనా? ఎక్కడ పొడిచావురా రే? అదే వెళ్ళదుగా. ఏరా కూర్చున్నా రే ఎక్కడుందిరా దువ్వెన? దొరకట్లేదుట్రా. దొరికింది. ఒరే భాస్కర్ దొరికిందిరా. అరే అర్జున్ దొరికింది. రే దొరికిందా మీకు? దువ్వెన ఇదిగో కరెక్టేనా? దువ్వెన అరే లైట్ లో అయిపోయారా భాస్కర్? కరెక్టేరా రే? దొరికిసింది. అరే కరెక్టే దువ్వెన కరెక్టే. అరే ఎక్కడ వెతుకారా? బాగా శభాష్, ఇప్పటి నుంచి ఆట తీరం మారుతుంది. ఒకవేళ మీరు ఏదైనా వెతకడంలో విఫలమైతే మీ ముగ్గురులో ఒకరిని చంపేస్తా. చంపేయడం ఏంటి? ఊరుకుంటుంటే అయినా నువ్వు అడిగినవన్నీ తెస్తున్నావుగా, అయినా చంపేయడం ఏంటి? నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే జరగదు ఇక్కడ. రే ఊరుకొద్దురా రే. ఏంటి అంటే ఈయన చంపేసుకోండి. అరే ఆగండి, చెప్తా అంటాం కదా, ఒక్కసారి రా ప్లీజ్ ఒక్కసారి అన్నారు. ప్లీజ్ రా. సరే, మూడో పడుపు కదా ఇవ్వండి. ఇంటికి అందం ఏది? ఇంటికి ముందు మా ఇద్దరి ఏదలు తప్ప ఏ అందం ఉండేది కాదు. మీరు వచ్చిన దగ్గర నుంచి కొంచెం అందం బాగా పెరిగిపోయింది. అక్క ఇది కష్టంగా ఉంది అక్క, కొంచెం ఈజీ దేవని ఉంటే ఇవ్వా అక్క, తీసుకొచ్చి పెడతాం ప్లీజ్ అక్క. అవునక్క. రంగము కాని రంగము, ఏమి రంగము, ఏమిటది? సినీ రంగం కాదురా. ఆలోచించండి. చదరంగం. కరెక్టేరా, చదరంగమేరా. చదరంగం. అరే
రే అభి పదరా వెళ్ళి ఇచ్చేద్దాం. మన ఇంట్లో ఉంది కదరా, పదరా ఎత్తుకుదాం. చెప్పరా రే మా పొద్దున్నే పిల్లలకి ఇచ్చాను రా. బుర్ర దొబ్బిందా? నీ అబ్బా. అరే బుర్ర దొబ్బిందా? మన ఇంట్లో ఉండేది కదా, మన ఇంట్లో ఉంది కదా, ఎందుకు ఇచ్చేసావు? ఉంటే మన ముగ్గురు ఆడి బుర్ర పెంచుకునే వాళ్ళం కదా. మనం ముగ్గురం ఆగండ్రా అభి, రాజు తర్వాత ముఖ్యమైనది ఏంట్రా చెస్లో? చెలికత్తే. చెలికత్త. నాన్న భాస్కర్ నిన్ను అడిగి బొక్కే గాని అందుకే ఇచ్చాను. మీలాంటి ఎదవలతో అది ఉండే కన్నా ఆ చిన్నపిల్లలకైనా ఉపయోగపడుతుందని. ఉరే ఉరే లైట్ వచ్చేసింది, అయిపోయిందిరా, సావేరా మనకి ఇప్పుడు చెప్పలేదు. దొరికారు, ముందు ఎవరిని చంపుతాం? వెళ్తారా ముందు? నేనే కదా తప్పు చేశాను, నేను వెళ్తాను. అక్క వేరే ఆప్షన్ లేదా అక్క? సరే, మీలో ఎవరైనా ఒక జోక్ చెప్పి నవ్వించండి. ఎవరైతే నవ్వించలేదో వాళ్ళని చంపేస్తా. ముందుగా ఎవరు చెప్తున్నారు? నేనేం చెప్తా. ఒక ఊర్లో ఒక ఏనుగు ఒక ఎలక బైక్ మీద వెళ్తున్నాయన్నమాట. అయితే ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. అయితే ఏనుగు చచ్చిపోయింది, ఎలక చావలేదు. ఎందుకంటే ఎలక హెల్మెట్ పెట్టుకుంది. నవ్వింది. బాజపేడే ఇప్పుడు నువ్వే వెళ్ళు. ఇప్పుడు ఒక పెళ్ళం ఒక మొగుడు ఉంటారు. ఒక పెళ్ళం ఒక మొగుడు ఉంటారు. పెళ్ళం అడుగుతుంది, ఏమండి ఈరోజు ఏదైనా ఆర్డర్ పెట్టచ్చు కదండి. పెళ్ళం అడుగుతుంది, మొగుడు అంటాడు, చికెన్ బిర్యానీ తింటావా సునీత అని మొగుడు అంటాడు. ఏంటండి వాటికి మాత్రం ప్రాణాలు ఉండవా? వాటికి మాత్రం ఫ్యామిలీ లేదా? పాపం చిన్న పనులు కదండి, ఫ్యామిలీ ఉంటది కదా అని ఆవిడ అంటాం. మొగుడు అంటాడు, అందుకే కదా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టాను. ఏయ్ మావా మనసే తాజ్ మహల్ ఎక్కడుందో చెప్పుకొని చూద్దాం. ఆగ్రాలో కాదు, భూమి మీద. ఆట కొనసాగిద్దామా? ఇంట్లో మొక్క బయటకొస్తే పువ్వు. ఏదో చెప్తుందా అక్కడికి టీవీ రా ఇది. ఏదైనా దొంగది చూపించాను. చంపేస్తుంది భాస్కర్ గడ్డి చంపేసింది. ఇంకో ఇప్పుడు ఎలా మనం దొరకలేదు కాబట్టి దొరకలేదు కాబట్టి ఇంకో జోక్ చెప్తాం. ఓకే అయితే అని
కంటిన్యూ చేద్దాం. ఇంకో జోక్ చెప్పి బతుకుతారా? ఇద్దరు మంచి జోకులు చెప్తారా? లైట్ గీసింద్రా రే, గీసింద్రా లైట్ సంపేస్తుందిరా ఇప్పుడు రే అర్జునం. ఏరా ఏమైనా దొరికిందా? రే చంపేస్తుంది. రే అభి, రే భాస్కర్, ఆఖరి పొడుపు కథకి సిద్ధమా? కొనసాగిద్దాం. సన్నటి స్తంభం, ఎవరు ఎక్కలేరు దిగలేరు, ఏమిటది? రే భాస్కర్, రే అభి లేగరా. సన్నతి స్తంభం, సన్నతి స్తంభం, సన్నతి స్తంభం, సన్నతి స్తంభం రే. సన్నతి స్తంభం, సన్నతి స్తంభం, సన్నతి స్తంభం. కరెక్ట్. ఎక్కడ వెతకాలి సముద్రం కూడా? ఎక్కడ వెతకాలి? రే రే అభి, రే భాస్కర్, రే భాస్కర్. సూది 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 ఎక్కడ పెట్టావు? సూది ఎక్కడుంది? సూది 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 ఇదా? అది సూది సూది సూది, ఇది కూడా కాదు. సూది 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 దొరకట్లేదు. ఇదేనా ఇదేనా షార్ట్ ఓకేనా? వచ్చేయాలా? చాలా మరి ఈడు కూడా అవైతే కూడా చూడు లైట్ అదే లోపల పడుతుంది మరి మంతండి. నిజంగా దయ్యం వచ్చేసింది. అరే నిజంగా దయ్యం వచ్చి లాస్ట్ లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని
మా షార్ట్ ఫిలిం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ 24 క్రాఫ్ట్స్ ఎంటర్టైన్మెంట్. గుర్తొంకే కూడా తినండి. చాలా బాగుంటుంది, మర్చిపో. మావా ఈ షార్ట్ ఫిల్మ్కి పక్కా ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది ఈ కాంటెస్ట్లో. అవునరా. ఇప్పుడు ఆరంభిద్దామా అసలైన ఆట.